హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బండి బాబు అనుకుంటారు. ఎలా ఉన్నారు అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏంటి గాజులు పట్టుకున్నాను చూస్తున్నారా? ఫంక్షన్ అవుతుందన్నమాట పక్కన చెల్లె వాళ్ళ బాబుది 21st డే వల్ల. ఇంకా ఆ ఫంక్షన్కి అయితే రెడీ అయిపోతున్నాము. ఆల్రెడీ వాళ్ళ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము రెడీ అయ్యి వెళ్తాం అనమాట. ఇక్కడైతే గాజులు తీసేసుకున్నా, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ కట్టుకున్నా. గాజులు కూడా గ్రీన్. హనీ కూడా రెడీ అవుతుంది. ఇదిగోండి తలస్నానం చేపించిన మంచిగా. గాజులు వేసేసుకుంది హనీ కూడా. కుట్టి ఎక్కడున్నావు? కుట్టి లేదు, కుట్టి బయట ఆడుతున్నట్టుంది. ఇక్కడైతే రెడీ అయిపోతుంది, గాజులు వేసుకుంటున్నా. ఇంకా ఇక్కడైతే గాజులు వేసుకుంటున్నా. అవి నేనే సెట్ చేసిన మమ్మీ. బాగున్నాయి బేట, చాలా బాగా సెట్ చేసినాం. హనీ సెట్ చేసింది, బాగున్నాయి కదండి. ఇక్కడైతే గాజులు వేసేసుకున్నా. తర్వాత ఇంకా ఏదైతే తీసుకున్నా నెక్లో పెట్టుకోవడానికి. పెద్దది కూడా ఉంది కదా. పెద్దది వద్దు, ఇది ఒకటి సరిపోతుంది. ఇది ఒకటి పెట్టేసుకుంటా. మరీ అంత హెవీగా పెద్దది ఎందుకని ఇది కూడా పెట్టేసుకుంటున్నా. ఇది ఒకటి సరిపోతుంది, ఇది వేసుకుంటే. దానిపైనకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. మొత్తం పెద్ద సెట్ ఉంది కదా, దీన్ని వడ్డానం కూడా పెట్టుకో. దీనిపైకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి కూడా పెట్టేసుకుంటే రెడీ అయిన తర్వాత లుక్కుంటారు. ఇప్పుడైతే రెడీ అవుతున్నా, మేము కమ్మలు కూడా పెట్టేసుకుంటున్నా. రెడీ అవుతుందండి. ఇంకా హనీ కూడా గాజులు వేసుకుంటుంది. వేసుకోబెట్ట ఈ చేతి కూడా వేసుకోవట్లనే. ఫస్ట్ ప్లెయిన్గా వేసుకుంది, కానీ అటు ఇటు మంచి గోట్లో వేసుకుంటే ఇంకా లుక్ ఉంటుంది కదా. చూపి ఇటు సైడ్ దానికి అదన్నట్టు సెట్ చేసి వేసుకో. ఇటు కూడా వేసేసుకో. కుట్టి తెలుసా అండి? కుట్టే గాజులు వేసుకుందా బెట? గాజులు వేసుకుంది కదా. కుట్టి అవును, హనీ సెట్ చేసి ఇచ్చింది గాజులు. కుట్టి వేసేసుకుంది. హనీ కూడా వేసేసుకుంది. అదిగోండి గాజులు అవి నాయి, నాకు చిన్నగానే, హనీ కరెక్ట్ అయినాయి. మంచిగా ఉంది. ఓకే, గాజులు కూడా వేసేసుకో. అంతేలే. ఇక రెడీగా నేను కమ్మలు పెట్టుకుంటా. పట్టుకో కూడా పెట్టేసుకుంటున్నా. ఇంతేనా కానీ ఫేస్కి కమ్మలు కొంచెం రెడీ అయినప్పుడు కమ్మలు ఇది కొంచెం బాగుంటున్నాయి కదా. ప్లస్ కొంచెం లైట్గా మేకప్ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. నేనైతే G4U మేకప్ వాడతాను అనమాట. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన. ఇదిగోండి G4U కాస్మెటిక్స్ మేకప్ కిట్ అనమాట. ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన. అప్పుడు ఎంత 1200 పడింది మొత్తం సెట్. 1020. ఇదంతా అన్నీ వచ్చినాయి దీంట్లో. అయితే అన్నీ పౌడర్ బంటి ఇరగొట్టేసిండు. పౌడర్ బంటి ఊకి ఇరగొట్టడానికి ఇంట్లో పెట్టినాను. ఇరగొట్టేసిండు. అన్నీ వచ్చినాయి. ఇవైతే ఇవన్నీ పెట్టుకోని కానీ అవన్నీ పెట్టుకోవాలి. మా బర్త్డేకి నువ్వు పెడతావు కదా అవన్నీ. కుట్టిని చూపించండి. కుట్టిని చూడండి. కుట్టి ఇట్లా అక్కడ నేను రెడీ అయిపోయింది ఆల్రెడీ. గాజులు వేసేసుకుంది. ఫేస్ కూడా మొత్తం మేకప్ అదే చేస్తుంది. ఇట్లా కుట్టి ఇట్లా దగ్గర కుట్టి మేకప్ అదే చేసుకుంది. దానికి వల్ల సో ఓన్గా మేకప్ కి తీసుకుని మంచిగా లిప్స్టిక్ పెట్టేసుకుంది. కళ్ళకి అన్ని మంచిగా రెడీ అయిపోయింది. లిప్స్టిక్ తినేసింది, ఇంకా ఎర్ర పెట్టుకున్నది. వేసేసి కొంచెం ఐ గాజులు పెడదాము. నేను నెక్కి ఏదైనా పెడితే కత్తి సెట్ అయిపోయినట్టే. నేను కూడా కమ్మలు పెట్టేసుకున్నా. కుట్టి నీకు కూడా మెడకి ఏదైనా పెడుతుందా? కుట్టి అయితే రెడీ అయిపోయింది. బా మస్తుంది కదా. మా కుట్టి అయితే సూపర్ రెడీ అయింది. వెనక జడ చూపినానా? వెనక జడ కూడా స్టెప్ జడ వేసేసిన. కొంచెం స్టెప్ వేసి తర్వాత లీవ్ చేసేసిన హెయిర్స్ అయితే. ఓకే, కుట్టి రెడీ. ఇప్పుడు హనీ కూడా రెడీ అవుతుంది అటు సైడ్. అదిగోండి కూర్చొని లేచి రెడీగా రాదు బేట. కూర్చొని ఎట్లా రెడీ అవుతావు? రెడీగా కానీ లేట్ అవుతుంది, తొందర పోదా. నేను కూడా రెడీ అయిపోయినా, అన్నీ పెట్టేసుకున్నా. ఒక్క జడ వేసుకుంటే కథం ఇంకా అయిపోయినట్టు. నా జడ మీకు తెలుసు కదా. నా జడ నేనైతే ఎక్కువ జడ అయితే నా జడ మీకు తెలుసు కదా. నేనైతే ఎక్కువ జడ అయితే వేసుకొని జస్ట్ హెయిర్ స్టైల్. నా హెయిర్ స్టైల్ అయితే మీకు తెలుసు కదా. దాదాపుగా ఇప్పుడైతే ఇంకా దూసేసుకుంటున్నా, పెట్టేసుకుంటా. బంటి ఇంకా రెడీ కాలేరండి. వాళ్ళ డాడీ ఉన్న బంటి రెడీ కాలేరు. ఇంకా వాళ్ళిద్దరు రెడీ అయితే వెళ్ళడమే ఇక. ఓకే, ఇక్కడైతే హనీ ఉన్న నేనైతే ఇద్దరం రెడీ అయిపోయినాము. వెళ్తున్నాం ఇంకా. పద, కుట్టి ఆల్రెడీ రెడీ అయిపోయింది. చలో పదమ్మా. ఇక్కడ హనీ నేనైతే ఇద్దరం కూడా రెడీ అయిపోయినాం. పోదాం పద. ఆల్రెడీ రెడీ అయ్యి వెయిట్ చేస్తుంది కుట్టి అయితే. ఇంకా మేము కూడా రెడీ అయినాము. బంటి ఇంకా రెడీ కాలే. బంటికి అయితే డ్రెస్ తీసి పెట్టిన. ఏమండి అండ్ కోటు వాడు వేసుకొని వస్తాడు వాళ్ళ డాడీ ఉన్నవాడు. మేమైతే వెళ్తున్నాం ఇక ఫంక్షన్కి. వెళ్దా. బంటిని రెడీగా అమ్మంటే వేసుకోలేట డ్రెస్. అక్కడ ఏడుస్తున్నాడు. అది కనబడుతుందా? అబ్బో వేసుకోవాలి. లే మేమందరం మంచిగా వేసుకున్నాం. సూపర్. అక్క చూడగా. అయ్యో అక్క వేసుకుంటుంది. నువ్వు వేసుకో డాడీ. లే దాదా. అయ్యా అక్క వేసేసుకుంటుంది కదా. ఇప్పుడు ఎట్లా? నడు ఫాస్ట్. సరే దాదా నడు. దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. కుక్క ఉండని కదా. ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి. అది ఏడమైందో చూసినావా? లోపలికి వెళ్ళింది, వెళ్ళిపోతుంది లేదు. చీకటి పడుతున్నాం. ఎట్లా పడుతున్నాం చూడు. ఇటు నిల్చో. మంచిగా ఉంటుంది. రండి
ఇక్కడ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మా ఇంటి పక్కనే ఇల్లు అనమాట. ఆల్రెడీ ఉయ్యాలలో బాబుని అయితే వేసేసిండు. వేసిన తర్వాత ఇంకా పేరు కూడా పెట్టుంటారు, కానీ మేము అప్పటికి లేము కదా. ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళ చిన్న పాప ఫస్ట్ టైం తన ఫంక్షన్కి వచ్చింది, అక్క తీసుకొచ్చింది. పిల్లలు చూడండి ఎట్లా ఆడుతున్నారో, అసలు ఆమెని మస్తు ఆడుతున్నారు. పాపనే కనబడతలేదురా, మీరే అడ్డం ఉన్నారు అందరికి. అందరూ పాపనే సరే సరే కుట్టి కుట్టి సరే కుట్టి. ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళకి ఇవాళ స్కూల్ లేదు, ఎందుకంటే సండే వచ్చింది. ఫంక్షన్ అయితే ఫుల్ హ్యాపీ. పిల్లలకైతే ఫంక్షన్ అంటే చాలా చాలా హ్యాపీగా ఉంటారు. చిన్న పాపతోటి అందరు ఆడుతున్నారు హనీ కుట్టి. ఇంకా బంటి ఎక్కడున్నాడో చూడాలి. వాడైతే మా దగ్గర అసలే ఉండడు. ఇంకా వాళ్ళు ఆడుతున్న కొద్దీ వాళ్ళని కూడా కవర్ చేసుకున్నారు. లోపల అందరు గిఫ్ట్స్ పెడుతున్నారు, ఇంకా ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మేమైతే వాళ్ళది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు హాయ్ చెప్తుంది కదా, ఈ అక్క వాళ్ళ పాప వాళ్ళ బాబుది ఫస్ట్ బాబు, మళ్ళీ సెకండ్ బాబు. ఇక సెకండ్ బాబుది 21st డే అనమాట. ఇంకా లోపలికి అయితే వచ్చేసినాం మేము. మీకు అక్కడ పక్కన ఇద్దరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళు ఇద్దరు ఆ బాబుకి అత్తలు. ఇంకా అక్కకు కూడా మొన్ననే పాప పుట్టింది, అంటే పుట్టి ఇప్పుడు ఒక 4 months అట్లా అవుతుంది. ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చి ఉండే, అందరూ ఇక వాళ్ళ ఇంటి వాళ్ళందరూ వచ్చిండ్రు. వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా మీకు ఇక్కడ చూపిస్తా ఇద్దరిని క్లారిటీగా. ఇంకా చెల్లిని చూస్తున్నారు కదా, చెల్లి అలాగే తమ్ముడు వాళ్ళ ఫస్ట్ బాబు, అది ఎత్తుకొని ఉన్నాడు కదా ఆయన ఫస్ట్ బాబు, ఈయన సెకండ్ బాబు. ఇద్దరు బాబులు. మీకు ఆల్రెడీ ఈ చిన్న బాబుది ఒకసారి బర్త్డే వీడియో కూడా పెట్టిన విజయర్ గార్డెన్స్లో చేసినప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇక్కడైతే చిన్న బాబుది 21st డే. క్యూట్గా ఉంటారు ఇద్దరు. పేరు అయితే చాలా బాగుంటారు. చూడండి మంచిగా డెకరేషన్ అయితే చాలా బాగా చేయించారు. చాలా బాగా నచ్చింది నాకైతే. మంచిగా సింపుల్గా అయినా కానీ చాలా బాగుంది. మళ్ళీ ఉయ్యాలైతే ఇంకా ట్రెడిషనల్గా చాలా బాగుంది. ఉయ్యాలైతే ఇంకా చాలా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ వాళ్ళు తండ్రి కొడుకులు ముగ్గురినే తీస్తున్నారు. బంటి ఫోన్ పట్టుకొని చూస్తున్నారా, చూడురా అని అంటే వచ్చిండు. లాస్ట్కి అయితే వచ్చి మళ్ళీ ఫోన్ పట్టుకొనే చూస్తున్నాడు. ఇక్కడ మా వారు చూస్తున్నారు, రా అని చెప్పేసి అంటున్నారు. ఆగో మనమే అందరం కలిసి దిగుదామని ఆయనకి చెప్తున్నా. ఇంక ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు చెల్లె వాళ్ళు. ఇంకా ఇప్పుడు మంచిగా మెమరీస్ ఉండిపోతాయి కదండి దిగితే. ఇంకా అందుకే అన్ని ఫొటోస్ అయితే వాళ్ళు దిగించుకుంటున్నారు. ఇంకా మేము అందరం మా కాలనీ వాళ్ళు ఉంటాం కదా, అందరం చాలా వీడియోస్లో చెప్పుంటాం మా 5 ఫ్యామిలీస్ అయితే చాలా కలిసి ఉంటాయని చెప్పేసి. ఇక్కడ ఇంకా ఫస్ట్ అన్నయ్య వాళ్ళు దిగుతున్నారు పాపని ఎత్తుకుని. తర్వాత ఇంకా మా పక్కన ఇంకొక అక్క వాళ్ళు కూడా దిగుతున్నారు. ఆ అక్క వాళ్ళకు కూడా ఇద్దరు, ఆ అక్క అన్నయ్యకి 2 పాపలు, వాళ్ళు కూడా ఫొటోస్ దిగేస్తున్నారు. వాళ్ళు దిగిన తర్వాత ఇంకా నెక్స్ట్ మేము దిగినాం అనమాట. ఇంకా మా పక్కన వదిన కూడా వచ్చింది, కానీ తను ఫోటో దిగలేదు. ఇంకా అన్నయ్య వచ్చినాక దిగుదామని చెప్పేసి పాపం తను మిస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మేమే ఫోటో దిగుతున్నాము. ఇంక ఇక్కడ మేము నెక్స్ట్ అనమాట కుట్టి చూడండి ఎట్లకి వస్తుందో, బాబుని చూద్దామని చెప్పేసి కుట్టి అప్పటి నుంచి అడుగుతుంది. మరి చూపిస్తానేసరికి ఉరికొచ్చింది. తర్వాత ఇక్కడ గిఫ్ట్ ఇస్తా ఉంటే హనీ ఇయ్యి బెట్ట అని అంటే సిగ్గుపడుతుంది. నువ్వు ఇయ్యి మమ్మీ నువ్వు ఇయ్యి అని చెప్పేసి. ఇంకా నేను డ్రెస్ తీసుకెళ్దాం అనుకున్నా, కానీ మాకు మార్నింగ్ వీలు కాకుండే. ఇంకా అందుకే ఇంకా డ్రెస్ కాకుండా గిఫ్ట్ అయితే ఇచ్చేసిన అనమాట. ఇక్కడ ఫోటో అయితే అందరం కలిసి దిగేస్తున్నాము. బంటి అయితే ఒక్క ఫోటోలో కూడా సరిగ్గా ఉండనే ఉన్నాడు తెలుసా అండి. అటు తిరగడం ఇటు తిరగడం, ఇంకా ఏదో ఒకటి చెప్పేసి వాడిని అయితే ఫోటో తీసుకు. ఇంక ఇక్కడ చిన్న బాబుని చూద్దురండి అనగానే ఇంకా కుట్టి చూడండి వచ్చి మరీ చూస్తుంది. బంటిని ఏమో వాళ్ళ డాడీ చూపిస్తున్నారు. వాడు చూస్తా అనేసరికి చిన్నపిల్లలకి ఎందుకు ఇంకా చిన్న పుట్టిన వాళ్ళంటే బాగా నచ్చుతుంది కదా. ఇంకా చెల్లి అయితే థ్యాంక్స్ అక్క చెప్తుంది. ఇంకా మేమైతే ఇంకా తినడానికి బయటకు వచ్చేసినాము. అప్పటికి 2:30 అవుతుందండి, లేట్ అయిపోయింది. పిల్లలు ఎలాగో ఆకలి అంటారు కదా అని చెప్పేసి డైరెక్ట్గా తినడానికి వెళ్ళినా. ఇంకా బంటి నన్ను తినవా సరే నేను తినిపిస్తలే. హనీ ఏమైంది వైట్ రైస్ వేసుకుంటున్నావు? వేసుకో కదా, ఇది వేసుకో కదా, ఏమైంది? పక్కనే అండి. ఓకే ఏది అన్నం బయట అన్నమా? సరే పా వేపించుకురా వాడికి. హనీరా తినండి కూర్చో హనీ కూర్చో. కుట్టి తిన కుట్టి తినండి వాళ్ళందరూ తింటున్నారు. ఆగురా హనీ తినామెకి నువ్వు మరీ చెప్పకు. తినండి ఎండింది అక్క, నిన్ననే ఎండింది. తినండి అన్న మంచిగా కూర్చోకుంటే సిట్రేట్. ఇది చూడండి కుట్టి ఒకసారి చూడండి అన్న, ఫోటో తీస్తా. సరే చూడు. ఓకే తినబెట్ట హనీ తిన్నా. తినేస్తున్నాం ఇక్కడైతే. హనీ ఎందుకు రైస్ పెట్టుకోలే? ఈ రైస్ ఎందుకు పెట్టుకోలే? వైట్ రైస్ పెట్టుకున్నావు కాదు, గంత మంచిగా అదే వైట్ రైస్ వేసుకొచ్చుకున్నావు. సరే తిను, ఏదైతే కానీ తిను. తినిపియట వాడికి పెరగన్నాను తినిపి.
పెరగన్నం ఉట్టి పెరగన్నం బాపతి అనినే తీస్తున్నా నువ్వు పడవు తిన్నానా ఓకే ఇంకా ఇక్కడైతే అందరం కలిసి తినేస్తున్నాము నేను నా పక్కన వదిన అవుతున్నారు ఇంకా ఇద్దరం మేమైతే పెట్టుకొని తినేస్తున్నాము కర్రీస్ అయితే చాలా బాగున్నాయి ఒక్క మటన్ కొంచెం స్పైసీగా అనిపించింది కానీ టేస్ట్ మాత్రం బాగున్నాయి చికెన్ మటన్ ఇంకా తినని వాళ్ళకైతే పప్పుచారు సాంబారు పాలకూర పప్పు ఆలుగడ్డ కర్రీ ఇంకా పెరుగు చాలా చాలా బాగున్నాయి వంటలు అయితే చాలా బాగుండే ఇంకా అందరం కలిసి తినేస్తున్నాము ఇంకా పక్కన చెల్లి అయితే మిస్ అయిందనమాట ఫంక్షన్ అయినంతసేపు ఎక్కడ కనిపించలేదు కదా ఇంకా మేము అందరం తింటా ఉంటే ఇప్పుడే వచ్చింది పక్కన ఇంకా అక్క పక్కన కూర్చొని ఉంది ఫోటో తీస్తున్నట్టు చూడండి అని అంటే ఇద్దరు కలిసి ఫోటో తీసుకుంటే ఇట్లా చూస్తున్నారు తింటున్నారు నవ్వుతున్నారు మమ్మల్ని నా తీసేదని అనుకుంటా అంటే అవును మిమ్మల్ని అని అంటున్నా ఇంకా బంటికి అయితే వాళ్ళ డాడీ తినిపిస్తున్నారు తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను తినిపి అని మళ్ళీ నన్ను అంటే సరే అని నేను తినిపిస్తా ఆగురా అని అంటున్నా ఇంకా తినేసి అయితే వచ్చేసినామండి పిల్లలు అయితే బయట ఆడుతున్నారు చూడండి ఇంక ఇక్కడ ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంక ఇదైతే ఈవినింగ్ టైమ్ తినేసినాము అంతా అయిపోయింది పిల్లలు అయితే మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు మీకు పెడతా చూడండి చూపిస్తా చూడండి ఉండని ఆగు ఆడండి ఆడండి మెల్లగా మా వాళ్ళు మ్యూజికల్ చైర్స్ మస్తు ఆడుతున్నారుగా ఆగండి బా అని పాప ఏం బా ఓకే మళ్ళీ రన్ మెల్లగా రా భయం అయితే మెల్లగా ఓకే ఇద్దరు అట్లా ఇద్దరు కూర్చోవాలి ఆడండి మెల్లగా రా పడతారు కుట్టి చైర్ బదులు వాడు కూర్చోనా నువ్వు కూర్చో వెరీ గుడ్ స్టార్ట్ చేయి వావ్ సూపర్ వామ్మో మెల్లగా పట్టుకోపోతే కత్తం అవుతుండే వెళ్ళలేదు ఇక వామ్మో తిన్నాము పిల్లలందరూ కూడా తిన్నారు ఆడుతున్నారు అందరు ఆడుతున్నారు మా పిల్లలు అయితే ఏదో కాళ్ళగా వద్దు నానా కూడా ఇస్తాం మమ్మీ ఫంక్షన్ అయిపోయింది ఇంటికి వచ్చేసినాం ఎక్కడ ఫంక్షన్ అయితే అయిపోయింది వచ్చేసినాం ఫంక్షన్ నుంచి మా డియరెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది సరే చాలా అంతా అయిపోయింది ఇంటికైతే వచ్చేసినాము ఇంకా మొత్తం అన్ని తీసేస్తున్నారు అది వచ్చారు కదా ఇది అనమాట ఇవాళ వీడియో వచ్చేసి 21st డేది చాలా బాగా జరిగింది మంచి భోజనం కూడా మంచిగా ఉండే భోజనాలు కూడా చాలా బాగుండే అనమాట మంచిగా అయితే అందరు తిన్నారు పిల్లలు కూడా ఇది అనమాట వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్ హనీ బాయ్ ఓకే అండి బాయ్